హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచించాం మీకోసం. ఇవాళ రిలీజ్ అయిన దండోరా అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 15 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 4 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉందనిపించింది అండ్ అక్కడక్కడ బోర్ కొట్టలేదు. ఎందుకో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే, తెలంగాణ మెదక్ జిల్లాలోని చిన్న పల్లెటూరులో కులాలు ఆచారాలు అనే పట్టింపులు ఎక్కువగా ఉండే టైం పీరియడ్ అది. శివాజీ అనే ఒక పెద్ద మనిషి కూతురైన సుజాత అండ్ వేరే కాస్ట్ కి చెందిన కుర్రోడు రవి ప్రేమించుకుంటారు. దానివల్ల ఆ ఊర్లో అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ కొన్ని జరుగుతాయి. దానికి తోడు శివాజీ కొడుకు తనకి దూరంగా సిటీకి కూడా వెళ్ళిపోతాడు. అసలు ఏం జరిగింది, వాళ్ళ ఫ్యామిలీకి ఏమైంది ఆ కాన్సిక్వెన్సెస్ వల్ల అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే రూరల్ బ్యాక్ డ్రాప్ అండ్ సమ్ హార్డ్ హీటింగ్ డైలాగ్స్. రైటర్ అండ్ డైరెక్టర్ వచ్చేసి మురళీకాంత్ దేవసోత్. ఈయనకి ఇదే మొదటి సినిమా అనుకుంటా డైరెక్టర్గా. ఇంతకు ముందు 2021లో వచ్చిన నీ దారే నీ కథ అనే మూవీకి రైటర్గా చేశారు. కొంచెం తెలిసిన స్టోరీలేనే అయినా కానీ నెరేషన్ స్ట్రక్చర్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారు. లైక్ టైం పీరియడ్స్ అన్ని బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్తూ ఉంటాయి. మనకు చిన్న డౌట్ వస్తుంది కూడా, ఇవి ప్యారల్ గా రన్ అవుతున్న స్టోరీసా ఆర్ ఫ్లాష్ బ్యాకా లేదా ప్రెజెంట్ అన్నట్లు. కోర్ట్ సీన్ కానీ, సెకండ్ హాఫ్లో కొన్ని ఎమోషనల్ సీన్స్ కానీ, క్లైమాక్స్లో ఇచ్చే ఆ పే ఆఫ్ కానీ బాగా రాసుకున్నారు అండ్ వర్కౌట్ అయ్యాయి కూడా. అన్ని క్యారెక్టర్స్కి ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్స్ బాగానే ప్రజెంట్ చేశారు. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ వచ్చేసి శివాజీ గారు. ఆయన యాక్టింగ్ పరంగా అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అన్ని క్యారెక్టర్స్తో కంపేర్ చేస్తే మనం ఆ రోల్కి అండ్ ఆ జర్నీకి ఎక్కువ కనెక్ట్ అవుతాము. అట్లీస్ట్ నా ఒపీనియన్ లో అన్ని ఎమోషన్స్ ని బాగా క్యారీ చేశారు. బీట్ అగ్రెసివ్నెస్, ఎమోషనల్ సీన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ. మిగతా యాక్టర్స్ అయినా బిందు మాధవి, నవదీప్, నందు, మౌనిక, రవికృష్ణ ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ వర్క్ బై వెంకట్ ఆర్ శాఖమూరి బాగానే ఉంది. ఆ విలేజ్ బ్యాక్ డ్రాప్ అవడం వల్ల రియాలిటీకి దగ్గరలో ఉన్నట్లు అనిపిస్తాయి సీన్స్ అన్ని. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి, ఎక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించదు. మ్యూజిక్ బై మార్క్ రాబిన్ పర్లేదు. బీజిఎం అండ్ సాంగ్స్ ఓకేష్ ఉన్నాయి. కొన్ని సాంగ్స్ అక్కర్లేదేమో అనిపించింది అండ్ ప్లేస్మెంట్ కూడా కొంచెం సింక్ లో లేదు. కాకపోతే అవి సిచ్యువేషనల్ అవడం వల్ల మనకు అంత డిస్ట్రాక్షన్ అనిపించదు. నెగిటివ్ చెప్పాలి అంటే మూవీ స్టార్ట్ అయ్యాక ఎలాంటి టోన్ లో ఉండబోతుంది అని సెట్ చేస్తారు మనకి ఎక్స్పెక్టేషన్స్ ని. బట్ మధ్యలో కొన్ని అన్నెసరీ కామెడీ సీన్స్ ని ట్రై చేశారు. ఆ ఊర్లో జరిగే సోషల్ ఇష్యూస్ మీద నవదీప్ క్యారెక్టర్ తో ఇంకొంచెం బెటర్ గా ఉండుండొచ్చు. స్క్రీన్ ప్లే కొంచెం డీవియేటింగ్ లాగా అనిపిస్తుంది మనకి. బట్ ఇంటర్వెల్ సీన్ నుండి బాగానే పిక్ అవుతుంది. మళ్ళీ సింగిల్ పాయింట్ ఎజెండా లాగా కాస్ట్ టాపిక్ మీదే తిరుగుతూ ఉంటుంది స్టోరీ అంతా. ఇంకా పవర్ పాలిటిక్స్ గానీ ఆ ఊరిలో, లేదంటే అదర్ ఇష్యూస్ మీద కూడా కొంచెం ఫోకస్ చేయాల్సిందే. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, కొన్ని డైలాగ్స్ ఉంటాయి, బాగా చదువుకోవాలి అండ్ చదివితే పాలిటిక్స్ సరిగ్గా అర్థమవుతాయి, దానివల్ల ధైర్యంగా క్వశ్చన్ చేయొచ్చు తప్పు జరుగుతున్నప్పుడు. బట్ ఇలాంటి పాయింట్స్ ఎక్కడ యూటిలైజ్ చేసుకోలేదేమో అనిపించింది. చాలా క్యారెక్టర్స్ కూడా అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. సెకండ్ హాఫ్ మొత్తం శివాజీ క్యారెక్టర్ మీద ఎక్కువ ఎమోషనల్ జర్నీ మీద ఫోకస్ పెట్టారు అండ్ కొంచెం స్లో పేస్ లో వెళ్తూ ఉంటుంది కూడా. మరి ఆడియన్స్ అందరూ ఆ జర్నీ కనెక్ట్ అవుతారా లేదా ఇదంతా మాకు ఎందుకయ్యా అని లాగ్ ఆర్ బోర్ ఫీల్ అవుతారా అనేది మూవీని చూసేటప్పుడు ఉన్న ఎక్స్పెక్టేషన్స్, మూడ్, పర్స్పెక్టివ్స్ ఇలా చాలా ఫ్యాక్టర్స్ ని బట్టి డిఫర్ అవుతూ ఉంటుంది. కొన్ని అక్కర్లేని చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేశారు అండ్ ఆ లవ్ ట్రాక్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండదు. అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే బ్యాడ్ లాంగ్వేజ్ అయితే అక్కడక్కడ ఉన్నాయి కొన్ని పదాలు. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక రూరల్ బ్యాక్ డ్రాప్ లో సోషల్ ఇష్యూస్ తో వచ్చిన మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి స్లో పేస్ లో ఉన్నా పర్లేదు అంటే ఈ మూవీ నచ్చొచ్చు. అలా కాకుండా ఇన్నోవేటివ్ స్టోరీ లైనే ఉండాలి, ఇలాంటి స్టోరీ లైన్స్ చాలా చూసాము, ఎమోషనల్ మూవీస్ మా వల్ల కాదు అంటే నచ్చకపోవచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.